ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండునట్లు మన హృదయంలో ఏముంచుకోవాలండి? దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, దేవుని మాటను ఉంచుకోవాలి. దేవుని ఎదుట పాపము చేయకుండా అంటే, పాపము అంటే చాలామందికి ఒక వ్యభిచారమే ఒక పాపం అనుకుంటారు. ఒక భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో సాంగత్యం చేయడమే పాపం అనుకుంటారు. లేకపోతే రహస్య కార్యాలు, అంధకారమైన వాటిని చూడడమే పాపం అనుకుంటారు. అవి మాత్రమే కాదు పాపం అంటే. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని బైబిల్లో క్లియర్గా వ్రాయబడి ఉందండి. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేయకుండా ఉండుటయే పాపము. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు. అంటే అది మన కన్నులతో అయినా, మన మాటలతో అయినా, మన తలంపులతో అయినా, మన క్రియల ద్వారా అయినా, ఏ విధంగా అయినా మనం దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. ఎందుకు అంటే దేవుని వాక్యమే మన జీవితాన్ని శుద్ధిపరిచేది. దేవుని వాక్యమే మన జీవితాల్ని సరైన బాటలో నడిపించేది. దేవుని వాక్యమే అపవిత్రమైన మార్గంలో నుండి మనల్ని పవిత్రమైన దేవుని బాటలో నడిపించేది. కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉంటే మనం ఇది తప్పో కాదో తెలుసుకొని నడిచేవారిగా ఉంటాం. ఫలానా కార్యం చేయొచ్చో చేయకూడదో దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ తన బాటలో నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీ నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే, నీ హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండని, దేవుని వాక్యం నీ హృదయంలో నిలిచి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వెప్పుడైతే దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటావో అప్పుడు నీ జీవితం ఎల్లప్పుడూ పవిత్రంగా, పరిశుద్ధంగానే, దేవుని దృష్టికి ఇష్టంగానే ఉంటుంది. దేవుని ఎదుట నువ్వు ఎల్లప్పుడూ పవిత్రంగానే జీవించగలుగుతావు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొని వాక్యానుసారంగా బ్రతికి ఉండే భక్తి జీవితం ప్రభు నీకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.